నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు, ఆయన దున్నేస్తున్నాడు. ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది. రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలే. నిన్న అది కూడా చెప్పాడు, నువ్వేంది మాట్లాడేది, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని. నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళకి తినేది అలవాటు లేకపోయా. తినటం, కొవ్వు ఇచ్చుకోవటం, ఆ కొవ్వు కరిగించుకునే దానికి వేరే అట్టికి ఆపరేషన్ చేయించుకోవటం, మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం. అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు. అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా. అందుకే కదా నీ తోటి ముద్దాయి 2014లో గోవా మద్యంలో తమరు 4 కేసుల్లో ఏ కావలి ప్రతాప్ రెడ్డి కోసం విర్రవీగేవో ఆయన 5 కేసుల్లో, మీరిద్దరు 9 కేసుల్లో ముద్దాయిలు. నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్య కృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు, తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. నువ్వు చేసే అలిగేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండా. నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటుండా. మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, మీరు చేసింది ఏంటి? మీకు ఒకటే చెప్తుండా, మీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి, ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్కజిల్లుడికి హామీ ఇచ్చి ఆ మద్యం తాగిచ్చి వాళ్ళ 30,000 మంది పసుపు తాళ్లు తెంచినోళ్లు మీరు. మద్యపాన నిషేధం పెడతానని 3,500 కోట్లు దోచుకున్నోళ్లు మీరు. జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ, మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ 1. 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతో పింఛను ఇచ్చే రాష్ట్రం ఏదుందో చెప్పండి దేశంలో. పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు, ఏ పార్టీ? అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు, మీరు ఒక పక్కన ఏడుపు, మమ్మల్ని తిట్టడం. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట అడతా, నువ్వు రామదాస్ కండ్రిగా వెంకటాచల మండలంలో కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావు అని మాట్లాడినావు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఇవి అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది. సాగరమాల దానికి ఏఎంఆర్ రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్ కి, శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్ కి 2024 జూలై 15 పర్మిషన్ కోసం పెట్టారు. ప్లస్ బీడీబీ మేకపాటోళ్ళది పెట్టారు. అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టీ కట్ అవుద్ది. మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్ కి ఏదైతే సెస్ కానీ, మైనింగ్ సెస్ కానీ, జిఎస్టీ కానీ కట్ అయిపోద్ది అన్నారు. ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా. ఏఎంఆర్ రిత్విక్ 4,15,359 క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు. అంటే 1,46,770 యూనిట్లు. 20,967 20,000 ట్రిప్పులు, 20,967 అంటే 21,000 ట్రిప్పులు తోలేరు. సీనరేజ్ ఛార్జ్ కింద 1,86,00,000 కట్టారు. 1,86,00,000. బీడీబీ మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ 1,53,695 క్యూబిక్ మీటర్లు, 54,309 యూనిట్లు, 7,758 ట్రిప్పులు కలిసి 63,45,785 రూపాయలు కట్టారు. 63,45,788. ఏఎంఆర్ 2 కలిపి, బీడీపీ కలిపి 2,50,36,986. మేకపాటి అభిషేక్ రెడ్డి ఫోన్ చేయి, మన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుకు, ఫోన్ చేసి నువ్వు గ్రావెల్ ఆపి, సాగరమాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపేమని చెప్పు. చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు, గ్రావెల్లో కోట్లు కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుండబడలే? లేకపోతే పని చేయి, సాగరమాలకి నీ తోడేరు నుంచి తోలిచ్చు. సాగరమాల ఆపేసి, లేకపోతే నేషనల్ హైవే ఆపేసి. వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు, అది కూడా ఆపేసేసి. ఇద్దరు కలిసి
కట్టింది ఎంత? మొత్తం 2,50,00,000 వెనక్కి ఇచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. సిగ్గుండాలి కదా. ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలా. మా టైంలో, నీ టైంలో సర్వేపల్లి చెరువు, కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు. రూపాయి లెక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటికీ కట్లా. లేఅవుట్లకి నా ఇంటి చుట్టూ 2వ డివిజన్, 12వ డివిజన్, 3వ డివిజన్ మొత్తం లేఅవుట్లకి నువ్వే తోలిచ్చావు. కోట్ల రూపాయలు దోపిడీ చేసావు. నీకు బుద్ధి ఉంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పొరపాటు, ఎన్ని తెలియక మాట్లాడినానని చెప్పు. నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా, బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు. ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ. గుళ్ళోళ్ళ ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది. నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే, బెరియాటిక్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం నాకులే. అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్ లో. నీ చేతిలో నా చేతిలో ఏముంది? కానీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెల్లెళ్ళకి చెప్పి ఓట్లు వేయించుకొని ఆ మద్యంతో వ్యాపారం చేసి, ఆ కల్తీ మద్యం వ్యాపారం చేసి 30,000 మంది ఆడపడుచుల పసుపు తాడు తెంచినవాడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. మీరు రోజు అమల గురించి మాట్లాడతారా? ఇటువంటి ఘోరమైన చరిత్ర ఉండేవాళ్ళు ఇంకొకరు లేరు. ఇవన్నీ చూస్తున్నాం. ఫైనల్ గా ఏంటంటే నాకు అర్థం కాంది ఇప్పటికి కూడా, 2014 కల్తీ మద్యం, మనుషులు ప్రాణాలు పోయినాయి. మీతో పాటి ఆయన అప్పు అరెస్ట్ అయితే రాజమండ్రి జైల్లో చనిపోయినాడు. అషమాషి కేసు కాదు. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ప్రజాప్రతినిధుల మీద కేసులు వస్తే 1 year లో కంప్లీట్ చేయాలన్నది. 2014లో కేసులు ఎన్నేళ్ళైంది? 11 years అయిపోయింది. ఎందుకు హియరింగ్ కి రావడం లేదో ఆ గవర్నమెంట్ లీడర్స్, కోర్టులు సమీక్షించాలని చెప్పి కోరుకుంటుండా. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే ఆ రోజే శిక్ష పడి ఉంటే 2019-24 మధ్య వందల మంది ఆస్తులు. నేను ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, ఆ ల్యాండ్ స్కామ్స్ గురించే పెడతా. ఓన్లీ ల్యాండ్ స్కామ్స్. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తా, జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తా, అది ఇంకో రోజు చేస్తా. ఇటువంటి పనులు చేసేవాడు మళ్ళీ ఎమ్మెల్యే ఉండేవాడా, మంత్రి ఉండేవాడా, ప్రజా ధనాన్ని దోచుకొని ఉండేవాడా? అందుకని ఇటువంటి కేసులన్నీ తొందరగా 2016లో నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా పోయి కనపడకుండా పోయినావు. అయిపోయింది. అది కూడా 9 ఏళ్ళు అయిపోయింది. 2016. ఇదన్నిటినీ నువ్వు అనుభవించి తీరుతావు. నువ్వు తప్పించుకోలేవు. ఈ కేసుల్లో నీకు పనిష్మెంట్ తప్పదు. పేదోళ్ల భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు, పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు, అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే. మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి. మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి. సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించడానికి. అందుకే కావ్యకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు. నేనేమంటానంటే 204 కింద ఆయనకు ఒక పిహెచ్డి ఇవ్వాలా, ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ 204. అంటే 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి 204 పిహెచ్డి డాక్టర్ 204 అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా. ఇప్పుడు కాకానికి అభిమాని అయిపోయినా ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది, ఆయన మొన్న 87 days ప్లస్ 15 days నేను చెప్పా. ఆ రోజు కూడా అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా. రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని రాత్రులు పడుకుంటుంటాం, అలవాటు అయిపోయింది అట్టా. అందుకనే ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే, ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి శాలువా కప్పి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి. ఆయన పరిశోధనలు చేసినాడు. ఆయన ఎట్టెట్ట పేదోళ్ల భూములు కొట్టేయాలా, ఎట్ట కల్తీ మద్యం తెచ్చి జనాన్ని చంపాలా, ఎట్ట వైశ్యాస్ దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి జైలుకి ఎట్ట పంపించాలా, ఇవన్నీ చేయండి. ఇంకొకటి
రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్లో దొంగతనం జరిగిందంట, జైలుకి పోయాంట, ఫోటోలు చూపించాడు. ఇప్పుడు ఈయన పంచకట్టుకోండి, ఆయన ఎవరు? ఈ పక్కన ఉండేది రాజేంద్ర. ఆ పంచి కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి. 204 ఎట్టున్నాడో చూడండి. డాక్టర్ 204. ఇది డాక్టర్ 204 రాజేంద్ర. డాక్టర్ 204 కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. రాజేంద్ర అని ఇంత క్లోజ్. నాకు ఇంత మాత్రం ఎప్పుడు అంత మంచి ఫోటోలు వేయలే నాకు అతను. అందుకని నవ్వాల అడవల ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం. నెల్లూరు జిల్లాలో ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక పెదవాడి గోపాలరెడ్డి, ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఒక ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఒక ఏసీ సుబ్బారెడ్డి. నెల్లూరు జిల్లా పొరుగు తీశారు. ఇటువంటి పనికి మాలిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం దుర్మార్గం. అందుకని సిగ్గుతో తలదించుకో, నోరు పారేసుకోబాకు. నేను వస్తే ఏంది నువ్వు వస్తే పీకేది? చేసావు కదా, పోయినసారి అంతమందిని జైలుకి పంపించావు కదా, జనం ఇంట్లో కూర్చున్నారా? తరిమి కొట్టారు నిన్ను. ఎంతమందిని జైల్లో పెట్టావు? ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నావు? చేసావు, ఏం పగలు తీసావు? భయపడి ఇంట్లో కూర్చున్నారా? ఇప్పుడు నేను వస్తేనంటే భయపడి పారిపోతామా? అరే మా రక్తం అయ్యా, మేము పబ్లిక్ లో పుట్టి పెరుగుతాం, జనం మధ్య పెరుగుతాం. నీ మాదిరిగా ధనం మధ్య కాదు, డబ్బుల మధ్య కాదు. ప్రజల ఆస్తులతో ఆడుకునేవాడు మనిషి కాదు. అందుకనే చెప్తుండా, ఎంత దుర్మార్గంగా నియోజకవర్గంలో పేదోళ్ళు, రైతులు వాళ్ళ భూములు ఎట్ట కొట్టేసావో ఇంకోసారి వైట్ పేపర్ రిలీజ్ చేస్తా, నీ బతికేందో చూపిస్తా.